నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. నేను మీ దుమ్మాజీ నవీన్. తెలంగాణలో ఎన్నికల వాతావరణం మొదలైపోయింది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ 115 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తున్నట్టు కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ పార్టీలు ఎన్నికల వ్యూహంలో మునిగిపోయాయి. అయితే ప్రస్తుతంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్లకే సీట్లు ఇవ్వడంతో ఇటు పార్టీ నుంచి చాలా కాలం క్రితం నుంచి పార్టీలో పనిచేస్తున్న వారు ఆ పార్టీకి ఒక ధిక్కార స్వరం వినిపిస్తున్న నేపథ్యంలో వారిపై అటు చర్యలు తీసుకునే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ వారిపై చర్యలకు పాల్పడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, సూర్యాపేట నుంచి DCMS చైర్మన్ వట్టి జానయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఆయనపై పలు కేసులు కూడా నిన్న నమోదైనట్టు తెలుస్తుంది. అయితే ఈ కేసులు నమోదు కావడానికి గల కారణాలు ఏంటనే విషయాలు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వట్టి జానయ్య గారు ఎలా ఉన్నారు? జానయ్య గారు, నిన్న చూసుకుంటున్నట్లయితే మీ మీద పలు సెక్షన్ల కింద భూ ఆక్రమణలు ఆరోపణల కింద మీ పైన కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? వాస్తవంగా నేను నిన్న మొన్న హైదరాబాద్లో ఉండడం జరిగింది. నేను హైదరాబాద్లో యాదవ్ యుద్ధబేరి కార్యక్రమంలో నేను చాలా బిజీగా ఉన్నాను. అయితే నిన్నటికి నిన్న ఒక 5-6 వ్యక్తులతోనే సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో నా మీద పిటిషన్లు ఇప్పించినట్టుగా మా దృష్టికి వచ్చింది. ఇవన్నీ కూడా మంత్రి జగదీష్ రెడ్డి గారు మాతోని భయపడి మమ్మల్ని ఏ రకంగానైనా బయట ఉంటే మాకు ఇబ్బంది అవుతుందనే దుర్మార్గం ఆలోచనలతోనే మమ్మల్ని జైలుకు పంపించాలనేటటువంటి కుట్రలతోనే మరి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను లైవ్లో విన్న వల్లెం శేఖర్ అనేటటువంటి పర్సన్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. మరి నేను నిన్న హైదరాబాద్లో యాదవ్ యుద్ధబేరి సభలో నేను ముఖ్య పాత్ర పోషించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ మరి నేను నిన్న ఎక్కడో సైట్లో ఉండి ఆయన వస్తే ఆయన మీద నేను దాడికి పాల్పడ్డా అని పిటిషన్ ఇచ్చిన. ఆయన లైవ్లో రికార్డు కూడా ఉంది. నిజంగా ప్రభుత్వ ఉద్యోగి కాదా, మరి ఆయన పిల్లలకు పాఠాలు నేర్పాల్సినటువంటి వ్యక్తి. మరి నేను కనుక నిన్న 25వ తారీఖున కనుక సూర్యాపేటలో ఉన్నట్టుగా నా సెల్ ఫోన్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఏ రకమైనదైనా ఎంక్వైరీ చేసి నేను సూర్యాపేటలో ఉన్నట్టుంటే దేనికైనా రెడీ. కానీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు వ్యక్తులతోని తప్పుడు పిటిషన్లు ఇప్పించి ఒక ఉన్నతమైనటువంటి మంత్రిగా ఈ రాష్ట్ర మంత్రిమండలిలో ఉండి మరి ఆ మంత్రివర్గంలో ఉండబడినటువంటి రాష్ట్రానికి ఒక మంచి సందేశం ఇవ్వాల్సినటువంటి వ్యక్తి గారు అలాంటి వ్యక్తులతో తప్పుడు ఆరోపణలు చేయడం నిజంగా మంచి పద్ధతి కాదు. నాతోనే నిజంగా నేనేమైనా పోరాటం నా తప్పులు చేస్తే న్యాయంగా నా పైన ఎంక్వైరీ చేసి చేయాలి. కానీ నేను 25వ తారీఖు నాడు నేను ఉన్నది హైదరాబాద్లో, 24వ తారీఖు నాడు వచ్చిన 25 మొత్తం ఇక్కడ ఉన్న నా సీసీ కెమెరాలు నా ఫుటేజీలు నా ఫోన్ లొకేషన్ అన్నీ ఉంటాయి. మరి ఒక ప్రభుత్వ ఉద్యోగితోని కూడా తప్పుడు మాటలు మాట్లాడిపించి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇప్పించి నా మీద ఎఫ్ఐఆర్ చేయించడం, అదేవిధంగా నా పైన 5-6 పర్యాయాలు పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి మరి బుచ్చిరాములు అనే వ్యక్తి నా మీద ₹1 కోటి మర్డర్కు సుపారీ తీసుకొని వడ్డేలే అనేటటువంటి వ్యక్తిని మా బావగారు చనిపోయిన తర్వాత ఆయన మర్డర్ కేసులో వాళ్ళని డిమాండ్ చేసినప్పుడు మేము జానయ్య కోసం ప్లాన్ చేసినామని చెప్పినటువంటి వ్యక్తిని ఆయనే ఎఫ్ఐఆర్ చేయించి ఆయనే వాళ్ళని శిక్షించామని చెప్పినటువంటి వ్యక్తి. మరి ఆయన ఊరు వదిలిపెట్టిపోయి 4-5 ఏళ్ళు అయింది. ఇవాళ ఊళ్ళోకి తీసుకొని వచ్చి ఆయనతో కూడా నేనేదో కబ్జా చేసినా నేనేదో పోరాటం చేసినా అని చెప్పడం దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఆ యొక్క పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీలు ఉంటాయి, అందులో ఏం జరిగిందో రికార్డ్ అయి ఉంటుంది. అవన్నిటిని కూడా తీసి చూడాలి. కానీ గౌరవ మంత్రి గారు ఇలాంటి చిల్లర చేష్టలకు నా మీద ప్రయత్నం చేస్తే పబ్లిక్ నవ్వుకుంటా ఉండ్రు, పబ్లిక్ దీని అన్నింటినీ అబ్జర్వ్ చేస్తూ ఉండరు. కాబట్టి ఇలాంటి కేసులకు భయపడేది లేదు. ఆయన నన్ను జైలుకి పంపినా యాడికి పంపినా నేను వచ్చి ప్రజల మధ్యన ఉండి పోరాటం చేయక తప్పదని సందర్భం. మీరు మంత్రి గారిపై ఆరోపణలు చేస్తున్నారు కదా, మిమ్మల్ని జైలుకి పంపిస్తే ఆయనకు వచ్చే లాభం ఏంటిదంటారు? అదే నాకు అర్థం కాదు. నేను మన పద్ధతి ఇట్లా ఉండాలి. ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకు అన్యాయం జరుగుతుంది, మీతో ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, మీకోసం పనిచేసిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. మీకోసం కష్టపడ్డ వాళ్ళకి కాకుండా మీకోసం ఓడించడం కోసం పనిచేసిన వాళ్ళకు మీరు సాయం చేయడం మంచి పద్ధతి కాదని మాట్లాడిన సందర్భంలో మరి వారు నాకు సమాధానం చెప్పకపోగా ఇలాంటి చిల్లర వ్యక్తులు తీసుకొచ్చి నేను 10 ఏళ్ల నుంచి ఏమంటుంటే లేనటువంటి ఆరోపణలు మరి నిన్నటికి నిన్న నేను పక్కకు వచ్చిన తర్వాత జానయ్య బాధితులని ఒక ప్లే కార్డులు పట్టించి ఎవరు పంపించారా మేము ఎస్పీ ఆఫీస్ కంటే మంత్రి గారు చెప్పారు సార్, మంత్రి గారు పంపించండు, మంత్రి గారు మాట్లాడి ఎస్పీ గారికి పర్మిషన్ తీసుకొని ఎస్పీ గారి ఇక్కడ పంపించండి వాళ్ళు ఎస్పీ ఆఫీసులో చెప్తుంటే రికార్డులు ఉన్నాయి అక్కడ. అంటే ఇట్లాంటి అంటే ఒక మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి ఆరోపణలు నా మీద చేయడం అనేది మంచి. ఒక నిజంగా మంత్రి గారు గురించి నేను ఆరోపణ చేయాలంటే నాగారం విలేజ్ నుంచి 100 మంది నాతో మాట్లాడుతూ ఉంటారు. నాగారంలో వారి పరిస్థితి ఏంది, నాగారంలో వారు చేసినటువంటి అక్రమాలు ఏంది, వారు చేసినటువంటి అన్యాయాలు ఏంది, వారు చేసిన ఆగడాలు ఏంది. నా గురించి 500 మంది వస్తే వారి గురించి 5000 మంది వస్తారు.
మరి దీనికి దేనికైనా రెడీ అంటే నేను కూడా రెడీ. నేను అన్నీ వదిలేసుకొని ఉన్నా. నన్ను జైలుకు పంపినా ఉంటా, బెయిలుకు లేకుండా చేసినా ఉంటా, ఏ దానికైనా సిద్ధపడే ఉన్నా. నేను ఈ బడుగు బలహీన వర్గాలతో పాటు ఈ ప్రజలకు అగ్రవర్ణాల్లో కూడా ఉన్నటువంటి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద నేను మాట్లాడడం తప్పు అని అనుకుంటే మరి దేనికైనా నేను సిద్ధంగా ఉంటాను. అంటే గత కొద్ది రోజులుగా వట్టిజానా తీసుకుంటున్నట్లయితే బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేది ఒక ఎజెండా మీద వస్తున్నారు. అంటే ఈయన పార్టీ మారే ఆలోచనతోనే, ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఒక ఆలోచనతోనే ఇవన్నీ కార్యక్రమాలు గత కొద్ది రోజులుగా చేసుకుంటూ వస్తున్నారు. నిన్న చూసుకున్నట్లయితే మీ యాదవ గర్జన కూడా పెట్టారు. అంటే బీసీలను ఏకం చేసి ఇప్పుడు సూర్యాపేట నుంచి అయితే వేరే పార్టీలో మారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఉద్దేశంతోనే వట్టిజానా ఇవన్నీ కార్యక్రమాలు చేపడుతున్నారు, ఆరోపణలు ఇస్తున్నారు. దీన్ని మనం మీరేమంటారు? నేను సరే నేను పోటీ చేయాలనుకుంటే, నువ్వు గొప్పగా పని చేస్తున్నప్పుడు నేను పోటీ చేయాలనుకుంటే నీకు అయ్యే నష్టమే ఉంటుంది. నేను గొప్పగా పాలన చేస్తున్నాను కాబట్టి ప్రజలు ఏమంటుంటారని మీరు అనుకోవాలి. కానీ నేనేదో పోటీ చేస్తాను నేను మా బడుగు బలహీన వర్గాల కోసం మాట్లాడటం తప్పే అనేది మీరు భావిస్తే, నేను మాట్లాడకుండా ఉండాలని మీరు అనుకుంటే నాతో మాట్లాడాలి. కానీ ఈ అసత్య ఆరోపణలు చేసి ఇంకింత పలచబడటం అయితే కరెక్ట్ కాదు కదా. నేను మా జాతి కోసం ఒక మారోజు వీరన్న కావచ్చు, ఒక బెల్లి లలితక్క కావచ్చు, ఇలా ఎంతోమంది శ్రీకాంతాచారి కావచ్చు, ఇట్లా ఎంతోమంది మా జాతి కోసం ముందుకు వచ్చి పోరాటం చేసి అసలు భాషలు నువ్వు గంతే నన్ను కూడా గాలి వరుసలు కలుపుతావు. అయినా ఆ వరుసలు చేరడానికి నేను చాలా సిద్ధంగా ఉన్నాను. అంతేగాని తప్పుడు ఆరోపణలతోనే, ఈ తప్పుడు వ్యక్తులతోనే మీరు మా మీద ప్రయోగం చేయడం అనేది మాత్రం మీ స్థాయికి మీ విలువలు తగ్గించుకున్నట్టు ఉంటుందని మాత్రం నేను తెలియజేస్తాను. ఇప్పటివరకు మీ పైన చేసిన ఆరోపణలని తప్పులని మీరు ఎలా చెప్తారు? అవి తప్పులని ఎలాంటి మీరు కేసులు ఎలా నమోదు చేస్తారు? మీ మీడియా సాక్షిగా నేను ఒకటే చెప్తా ఉన్నా. నేను 25వ తారీఖు నాడు హైదరాబాద్లో ఉన్నా. 25వ తారీఖు నాడు వారు పంపించినటువంటి వ్యక్తులు పిటిషన్ ఇచ్చిన సందర్భంలో మాట్లాడినటువంటి వాయిస్ రికార్డు ఉంది. మా భూమి మీదకి వచ్చిండు, మా ఆయనతో పాటు ఆయన అనుచరులు 10 మంది వచ్చి మా మీద భూమి మీదకి వస్తుంటే, మేము భూమి మీదకి పోతుంటే మమ్మల్ని అడ్డగించారని పిటిషన్ ఇచ్చారు. దాని మీదనే ఎఫ్ఐఆర్ చేశారు పోలీసులు. అంటే నేను 25వ తారీఖు ఎక్కడున్నానో తెలుసుకోవడానికి పెద్ద కష్టం కాదు, ఫస్ట్ పాయింట్. రెండవది, ఉగ్గం బుచ్చిరాములు మాజీ సర్పంచ్ నా మీద ఓడిపోయి 4-5 పర్యావరణ ఓడిపోయి నా మీద మర్డర్ ప్లాన్ చేసిన సంగతి వీరే నాకు చెప్పారు. నీ మీద ₹1 కోటి సుపారీ ఇచ్చిండు బాబు అని చెప్పి వాళ్ళని కేసులో పాలు చేసి జైలు పాలు చేసి, ఈయన జైలు కూడా పాలే, ఈయన బెయిల్ యాంటిసిపేట్ తీసుకొని ఈయన ఉండు. ఈయన ఆ రోజు నుంచి ఊళ్ళో ఉంటే జనం ఉరికించి కొడతారు, జానా లాంటి వ్యక్తిని మీరు ఇట్లాంటి కుట్ర చేస్తారని ఆ ఊరి ప్రజలందరూ వ్యతిరేకిస్తున్న సందర్భంలో వెళ్ళిపోయి అక్కడో ఉండు. ఆ తర్వాత నా సాయం కోరి నా కోసం అంటే నన్ను క్షమించమన్నారు, రక్షించమని నేను అయినా పట్టించుకోలేదు. ఎందుకంటే నేను అట్లాంటి దుర్మార్గపు ఆలోచన చేసే ప్రసక్తి లేదు. నేను ప్రజలను చైతన్యవంతులు చేయటం, తెలంగాణ వాళ్ళకి తెలిసే విధంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనేది నా బాధ్యతగా నేను ఉన్నా. లేకుంటే నేను ఆయన మర్డర్ చేస్తాను కాబట్టి నేను మర్డర్ చేస్తాను ఇట్లాంటి తప్పుడు పనులు చేయకపోతే నేను ఎంతో ఆగమైపోయేది, మా ఊరు ఆగమైంది, మేము ఆగమైంది, మా ప్రజలు ఆగమైంది. మాకు అట్లాంటి ఆలోచన లేదు కాబట్టి నేను ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు ఆ వ్యక్తిని సడన్గా నేను యూటర్న్ అవుతున్నాను తెలంగాణ ఆయన తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి నేను తప్పు చేసినట్టే ప్రజలు నమ్ముతారా? అంటే ఇప్పటికిప్పుడు ఈ కేసులు అనేది బయటకు వచ్చినాయి. అంటే ఇంతకుముందు మీరు మీ పైన ఆరోపణలు అలాంటివి ఏం లేవా? ఇప్పుడే ఈ రోజు కేసులు అనేది ఎలా నమోదు చేస్తారు? అవి అంటే వాటిని ఎఫ్ఐఆర్ ఎలా అవుతుంది నమోదు అవుతుంది? అయితే నేను ఏమంటానంటే, నా మీద నేను రాజకీయాలు నా మీద ఆరోపణలు ఉంటే ఉండొచ్చు. కానీ నేను ఇప్పుడు ఏమంటానంటే, ఇప్పటికిప్పుడు ఒకే రోజు 7-8 కేసులు ఎఫ్ఐఆర్ చేసిరు అంటే ఒకే రోజు ఇన్ని రోజుల నుంచి లేనటువంటిది ఒకటే రోజులో 7-8 ఎఫ్ఐఆర్లు ఎట్లా అవుతాయి అంటే మంత్రి ప్రోద్బలం ఉందా లేదా అనేది మీకు అర్థం కావాలి. లేదు, ఇవాళ పిటిషన్ నేను ఇస్తా మీరు ఇస్తా ఎఫ్ఐఆర్ చేయాలి. ఇచ్చిన పిటిషన్లో నా పాత్ర ఎంత, నాదెంత, నేను నిజంగా వాళ్ళు ఇచ్చిన ఆరోపణలలో కనుక మీరు పబ్లిక్ ఓపెన్గా వచ్చి చర్చా వేదికల్లో కూర్చొని చర్చ చేస్తామంటే నేను దాంట్లో కనుక నా పాత్ర ఉందని తెలిసి అక్కడే మీరు ఏం చేస్తే దాన్ని మోయడానికి రెడీ. ఇంకా అంతకంటే కూడా నేనేం చెప్పగలుగుతాను? మీరు మంత్రి గారు ఇంతకుముందు చెప్పారు కదా, మీ పైన ఒక సుఫారీ ఇస్తే కూడా మంత్రి గారు మీపై ఇట్లా జరుగుతుందని చెప్పారు. అంత సన్నిహిత సంబంధాలు మంత్రి గారితో మీకుండి ఇప్పటికిప్పుడు ఏదో రాజకీయంగా జరిగినట్టు రాజకీయ కోణంలో కుట్ర అని మీరు ఎట్లా ఆరోపిస్తున్నారు? ఏం చల్లలే అంటే వాళ్ళ కళ్ళ ముందట ఒక తెలివి అయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలలో ఎవడు ఉండొద్దు. మీరు చూస్తారు కదా ఇప్పుడు సూర్యాపేట పరిస్థితి. సూర్యాపేటలో అంటే ప్రశ్నించేటటువంటి వాళ్ళు కావచ్చు, పని కావాలని అడిగేటటువంటి వాళ్ళు కావచ్చు, మీకు కష్టం చేసినాం కదా మాకెందుకు పని చేయమనేటటువంటి వాళ్ళు కానీ ఎవరు ఉండొద్దు. ఏమైనా వారికి పని చేయాలి, వెనకంగా కొట్టుకుంటూ తిరగాలి, చేతులు కొడుచుకొని దండం పెట్టుకుంటూ తిరగాలి. మరి అది అందరితో అవుతుందా? నాతో కాలేదు కాబట్టి నేను చేయలేకపోతున్నా అనేది అర్థమైంది. ఇంత అంటే ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం కోసం ఎన్నో ఆశలు ఎన్నో కోరికలతో ప్రయత్నం చేసినాం, ఉద్యమం చేసినాం. అటువంటి వచ్చిన తెలంగాణ ఓన్లీ వీళ్ళ కోసం తెచ్చినట్టుగా, ఓన్లీ వీళ్ళదే అయినట్టుగా వీళ్ళు దోపిడిని దాన్ని తెలంగాణని వంచిస్తూ అణచివేస్తూ వీళ్ళు దోసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ అణచివేస్తూ
ఇక వీళ్ళు బానిసలుగా మనల్ని చూస్తా అంటే మేము తట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి బయటకు వచ్చింది. అంటే మీరు అన్నట్లు ఇప్పుడు ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు కూడా కీలకంగా పనిచేస్తారు. అప్పటి నుంచి ఉద్యమంలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ పార్టీలో నాయకుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు చైర్మన్లా ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇలాంటిది మీపైన ఆరోపణలు రావడానికి కారణము, ఒకవేళ మీపై నాకు కూడా ఒక పదవి కావాలన్న ఆశతోని మీరు బయటకు రావాలన్న ఆ ఉద్దేశంతో వారు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారంటారు. లేదంటే ఇప్పుడు మొన్న చూసుకోవచ్చు, మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కలిశారని చెప్తున్నారు. అంటే పార్టీ మారే ఉద్దేశంతోనే వట్టే జానయ్య ఇలాంటి కార్యక్రమాలు ఒక బీసీ అనేది కార్డుని పట్టుకొని వచ్చి ముందుకు వస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఏమంటారు? నేను ఒకవేళ నిజంగా నా పదవి కోసం ఇంకో దానికోసం మాట్లాడితే, నేను మాట్లాడినటువంటి మాటలలో ఏమైనా తప్పులు ఉంటే, నేను చెప్పిందంటే, నేను ఆరోపించిందంటే నా అవాస్తవాలు ఉంటే వాటి మీద నా మీద చర్య తీసుకోవాలి, వాటి మీద దాడి చేయాలి. అంతేగాని నన్ను వ్యక్తిగతంగా ఏదో డ్యామేజ్ చేద్దాం ఇదే. ఇప్పుడు నేను మాట్లాడినా మంత్రి గారి గురించి మంత్రి గారితో మాట్లాడినటువంటి విషయాలల్లో ఏమన్నా నిజంగా నేను పొరపాట్లు ఉంటే పబ్లికే నన్ను తిరస్కరిస్తారు కదా, పబ్లిక్ నన్ను సపోర్ట్ చేయరు కదా. మరి అట్లాంటిది ఎందుకు గురించి ఏమనంటే మాట్లాడాలి. ఈ తప్పుడు కేసులు ఇవన్నీ ఎందుకు వస్తాయి? నేను నిజంగా చేయాలంటే బయటికి వెళ్ళిపోతాను. కానీ అదే ఉంటే నేను నీతో 10 ఏళ్ళ నుంచి ఎందుకు సావాసం చేస్తావు? నువ్వు మాకు నాయకులు ఉండాలని ఎందుకు అనుకున్నావు? నువ్వు బాగుండాలి, నువ్వు నాయకత్వం వహించాలి, నీ తర్వాత మేము ఉండాలనుకుంటున్నాం. కానీ మీరేమనుకుంటారు? నేను బాగుండాలి, తర్వాత కూడా ఓడి ఉండొద్దు అంటే వాళ్ళే కాదు, మొత్తం రాష్ట్రంలోనే ఆ పరిస్థితి ఉంది. అంటే ఏ ఒక్కరు కూడా సెకండ్ క్యాడర్ ఉండొద్దు. ఏమైనా కింది నుంచి పైన ఎక్కడ చూసినా ఒకే ఒక వ్యక్తి కనపడాలి. అరే మాలాంటి ఉంటాడు కాబట్టి అక్కడ ఇక్కడ ఉన్నాడు ఆత్మాభిమానం చంపుకొని ఎట్లా బతకగలుగుతాడు? ఇదేం దుర్మార్గం, నీకోసం ఇంత త్యాగం చేసి ఇంతగానంగా పనిచేస్తే మమ్మల్ని లంచివేద్దామని కుట్ర చేసేది ఏందనే దానిపై ప్రశ్నించరు. ప్రశ్నించినప్పుడు వచ్చేటటువంటి ఇట్లాంటి పరిణామాలను వస్తుంటాము. అంటే ఇలాంటి చాలా రోజుల నుంచి జరుగుతుంది అన్నారుగా, మిమ్మల్ని అనగదొక్కాలని ప్రయత్నం జరుగుతుంది. అంటే అధిష్టానం దృష్టికి ఎప్పుడు మీరు తీసుకెళ్ళలేదు? ఇక్కడ అధిష్టానం ఇంకా వారు కాబట్టి ఇంకో అధిష్టానం ఉంటుందా? మాకు వారే అధిష్టానం కాదా? ఎక్కడ ఒక ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే స్థాయి, అది ఎమ్మెల్యేని దాటి పైన మంత్రి చెప్పుకుంటున్నాడు, మంత్రి కాదు ఇంకా ముఖ్యమంత్రి చెప్పుకుంటాడు, ఎవరు ఉండరు. వట్టి జానయ్య గారు, ఇప్పటికీ మనం పైన చూసుకుంటున్నట్లయితే 9కి పైగా కేసులు నమోదైనట్టున్నాయని, ఈ 9 కేసులను మీ పైన పెట్టి ఎఫ్ఐఆర్ పెట్టి దీని మీద మిమ్మల్ని జైలుకు పంపించే ఒక కుట్ర జరుగుతుందని మీ పైన కానీ మీ సన్నిహితులు కానీ ఆరోపిస్తున్నారు. అంటే మీరు నెక్స్ట్ కార్యాచరణ దీనిపైన ఎలా ఉండబోతుంది అంటారు? ఏ లేదు అంటే ఉంటుంది, వాళ్ళ కుట్ర ఉంటుంది, రాష్ట్ర వ్యాప్తంగానే ఉంది. ఎవరైతే వాళ్ళకి ఆపోజిట్లో పోటీ చేయాలని ప్రయత్నం చేస్తారో వాళ్ళందరి మీద తప్పుడు కేసులు పెట్టించి పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నమాట వాస్తవం. ఇక్కడ నేను భగవంతుని నమ్ముకొని రాజకీయాలకు వచ్చిన. ఇక్కడ న్యాయ వ్యవస్థ ఉంది. న్యాయ వ్యవస్థ, న్యాయ నిపుణులు వాళ్ళు ఏ రకమైనటువంటి సూచన చేస్తే వాళ్ళ సూచన మేరకు నేను ముందుకు పోతూ ఉంటాను. మరి దుర్మార్గం ఎంతవరకు ఉండడం అందరూ నడుస్తుంది. వారి చేతిలో బలం ఉంది, అధికారం ఉంది, పవర్ ఉంది, కలెక్టర్ ఉండి, ఎస్పీ ఉండు, వాళ్ళంతా పోలీస్ బలగం ఉంది కాబట్టి చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ చేసారు, ఇంకా కూడా చేస్తారు. అయినా అందరికీ బాసు భగవంతుడు. ఆ భగవంతుని నిర్ణయం మేరకు ఏం జరగాలో అది జరుగుతూనే ఉంటుంది. భగవంతుని ఆజ్ఞ మేరకు నేను ఏం చేయాలో అది చేసుకుంటూ పోతూ ఉంటాను. న్యాయ నిపుణుల సలహా మేరకు వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు ముందుకు వెళ్తూ ఉంటాను. రైట్. ఇది ఏదైతే వట్టి జానయ్య గారు చెప్తున్నది ఏంటంటే, అంటే ప్రస్తుతం రాజకీయ జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో కావచ్చు, ఒక బీసీలను ఒక అణగదొక్కాలనే ఉద్దేశంతో ఆ బీసీల కాడైన నేను ఒక ముందుకు వచ్చి ఇప్పుడు రాజకీయంగా ఎదుగుతున్న ఉద్దేశంతో కుట్రలో భాగంగానే ఇప్పటికప్పుడు ఆ కేసులను నాపై నమోదు చేసి నన్ను జైలుకు పంపించే కుట్ర జరుగుతుందని ఆరోపిస్తున్నారు. నాకు న్యాయ వ్యవస్థపైన నమ్మకం ఉందని చెప్పి, ప్రజలపైన నమ్మకం ఉందని చెప్పి వట్టి జానయ్య గారు చెప్తున్నారు. ఎలాంటి న్యాయపరంగా అన్ని విషయాలు ఎదుర్కొంటానని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు న్యాయం జరిగే విధంగా తన పోరాటం కొనసాగిస్తానని వట్టి జానయ్య చెప్తున్న పరిస్థితి